మా కిరికిరి బీలు తెమ్మని చెప్పి ఎంతసేపు అయింది బే? మర్డర్ చేసి వచ్చిన సాలే, మర్డర్ చేసి వచ్చినా మనిషిని చంపిన కూడా మామూలుగా చూస్తారా మీరు? చల్ చల్, ఇంకా 4 బీర్లు పట్టుకురా, లేకపోతే సంపుతా బిడ్డ. మా కిరికిరి తర్వాత కులానే ఉండని కాలేస్తలేదు. కిరికిరి మహర్జాతకుడికి జైల్లో ఉన్న జరిగిపోద్ది. రామా, వచ్చే జన్మలోనైనా నన్ను గుండాగా పుట్టించు స్వామి. ఎలా ఉందిరా? సమాధానం చెప్పుకొని అలా చూస్తావేంటి? అక్క, నిన్ను ప్రశ్న అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటి? బావా ప్రియకను పెళ్లి చేసుకున్నాడు కదా, నీకు బాధగా లేదా? ఓ 10 కొట్టించు చెప్తాను. కొట్టించు. సమాధానం చెప్పకుండా అడు తిరిగిపోయావేంటక్క? ఇదిగోరా నువ్వు ఇచ్చిన 10. ఈ 100 కూడా వచ్చు. ఎందుకు? ఇంకెప్పుడు ఇలాంటి ప్రశ్నలు అడగకుండా ఉండటానికి. సారీ అక్క. అక్క, మన ఇద్దరం అంత కష్టపడి మంచం అలంకరించామా, మన శ్రమ అంతా వేస్ట్ అయింది. ఆవిడ గారేమో దిండేసుకుని ఆవిడ మీద పడుకుంది, బావేమో బయటకు వచ్చి హాల్లో పడుకున్నాడు. అదే ఇదే ప్రశ్న నేను వేద్దాం అనుకున్నాను, కానీ బావ డెప్ప మీద 4 వేస్తాడేమో అని భయపడి నీతో చెప్తున్నాను. ఏం చేస్తున్నావు బావా? ఓహో, బస్తాలు కుడుతున్నావా? నీకు విషయం తెలుసా బావా? ఆ రోజు నువ్వు ప్రియ మెడలో తాళి కట్టినప్పుడు నిజంగా నీ మీద నాకు చాలా కోపం వచ్చింది. ఆ అమ్మాయి మీద కోపం ఉంటే శీల పాడు చేసి వదిలేక పిచ్చోళ్ళ పెళ్లి చేసుకున్నాడేంటా అని. కానీ దాంట్లో నా అంతరార్థం నాకిప్పుడు అర్థమైంది బావా. ఆ అమ్మాయి చేసిన తప్పుకి నువ్వు ఆ అమ్మాయిని చెరిచి వదిలేసుంటే లోకం అంతా శీలం పోయిన ఆడది అనేవారు. కానీ ఏదో ఒక రోజు ఓ మంచివాడో మహానుభావుడో వచ్చి శీలం పోయినా పర్వాలేదు, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడనుకో, అప్పుడేమయ్యేది? నీ పగ చల్లారేదే గాని నీ పరువు పోయేది. అందుకే చాలా తెలివిగా అమ్మాయి మెడలో తాళి కట్టేసావు బావా. ఇప్పుడు నువ్వు తాళి కట్టావు కాబట్టి ఇంకొకడెవడు తాళి కట్టలేడు. తనకు తానే నీ పెళ్ళాన్ని నీ ఇంటి గుమ్మంలో అడుగు పెట్టింది కాబట్టి ఇంకొకడెవడు ఆమె వైపు కన్నెత్తి చూడ్డు. నువ్వు భారీగా ఏలుకో. ఎంత గొప్ప శిక్ష వేసావు బావా. ఊహ తెలిసినప్పటి నుంచి నీ భార్య నవ్వుదామని కాలేకపోయినా నేనే ఇంత బాధపడుతుంటే నీ చేత తాళి కట్టించుకుని నీ భార్య అయి కూడా కాలేకపోతున్నా ఆ అమ్మాయి ఇంకెంత బాధపడుతుందో ఆలోచించావా? తనకి దిండు గుండె పంచివాల్సిన వాడివి దిండిచ్చి బయటికి పంపిస్తావా? ఇన్నాళ్ళు మా బావ మనసు ఎంతో గొప్పదని మురిసిపోయేదాన్ని. నిర్మలంగా కనిపించే నీ మనసులో కల్మషం లేదనుకున్నానే కానీ ఎంత కసాయితనం ఉందని ఊహించలేకపోయాను. ఇది మా భార్యాభర్తలకు సంబంధించిన సమస్య. ఈ విషయంలో పరాయి వాళ్ళు కలగజేసుకోవాల్సిన అవసరం లేదు. ఏంటి బావా అన్నావు? నేను పరాయిదన్నా? చాలా సంతోషం బావా. పరాయిదాన్ననే అన్నావు, కిరాయిదాన్ని అనలేదు. సాయి, ఏం జరిగింది? మాట్లాడవేమే? ఏంటమ్మా? ఏంటి? ఏమైందమ్మా?
బావా పిచ్చిదానా అందుక ఏదో సరదా కని ఉంటాడులేమ్మా. అయినా అన్నంత మాత్రాన అయిపోతావా? ఊరుకో ఊరుకో మా అమ్మ కూడా. ఏం కావాలి? ఏం కావాలంటే సప్పుడు చేయండి. మా కిరికిరి కూర్చో. నీ పేరేంది? మరడి మహాలక్ష్మి. పేరు దాక్తావా? నువ్వు తాపిస్తే తాగుతా. అయితే తాగి. చికెన్ తింటావా? నువ్వు తినిపిస్తే తింటా. మంచిగుందా? ఈ రెండిటికంటే నువ్వే బాగుంది. శ్రీకృష్ణుడు ఒంటి రంగు, వామనుడంత ఎత్తు, కోనేరు లాంటి ముక్కు, కాళింది మడుగంత పొట్ట. నీ భాష సందేతలేదు కానీ నువ్వు మాట్లాడుతూ ఉంటే కిరికిరి ఒంటరిగా వచ్చి తొందర పనులు చేస్తావా? ఇలా అయితే నేను ఉండను, వెళ్ళిపోతాను. నీ కాలిపోతుంది బాధ్యత. కిరికిరి ఏంటో నా పౌట నా కప్పు బాబు సిగ్గేస్తుంది. అసలు ఎవరు మీరంతా? ఒక పనివాడి చేతిలో తుపాకీ ఉండాల్సిన అవసరం ఏమిటి? ఆ రోజు ప్రియ మీద హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరు? చెబుతావా? లేకపోతే బాబు ఆ వివరాలని నేను చెప్తాను, అతన్ని వదిలే. ప్రియ మీరు అనుకుంటున్నట్టు నేను చెప్పినట్టు నీ మేనమావ కూతురు కాదు. ఇదే ప్రియ వాళ్ళ కుటుంబం. ఈయన ప్రియ అన్నగారు బెనర్జీ, డిఐజీ ఆఫ్ పోలీస్. ఈయన కుటుంబంతో మా స్నేహం ఓ తీయటి స్వప్నం. అవును, ప్రియని ఇంకా హైయర్ స్టడీస్ పంపించాలనుకుంటున్నారా లేకపోతే పెళ్లి చేయాలనుకుంటున్నారా? చదివిన చదువు చాలండి, ఇక పెళ్లి. అది మనం డిసైడ్ చేయడం వల్ల తన అభిప్రాయం కూడా కనుక్కోవాలిగా. నిజమే, అసలే అమెరికాలో చదివిన అమ్మాయి ఇంతవరకు ఎవరిని లవ్ చేయకుండా ఉంటుందంటారా? అదిగో మాటలోనే వచ్చేసింది. హాయ్ అంకుల్. హలో. హాయ్ ఆంటీ. మీకు 100 ఏళ్లమ్మా, నీ గురించే మాట్లాడుతున్నాం. నా గురించా? ఏంటి? అక్క అక్క నువ్వెవరైనా ప్రేమించుంటావని ఈ అంకుల్ అంటున్నారు. హాయ్, మీకెలా తెలుసు అంకుల్? ప్రియా, నువ్వు అంటున్నది నిజమేనా? అవునదనా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఇంతకీ ఎవరో తెలుసా? ఇతనే. భార్యా బిడ్డలు బెనర్జీ గారికి 4 ప్రాణాలైతే ప్రియ అతనికి 5వ ప్రాణం. వీటన్నిటికీ మించి డ్యూటీ అతనికి 6వ ప్రాణం. 10 మంది పసిపిల్లల్ని కిడ్నాప్ చేసి తన కోరికలు తీర్చకపోతే వాళ్ల ప్రాణాలను తీస్తానని బెదిరించే నానా అని టెర్రరిస్ట్ ని పట్టుకునే ప్రయత్నంలో బెనర్జీ గారి చేతుల్లో నానా తమ్ముడు మరణించాడు. మీరు తమ్ముడు శవాన్ని తీసుకొని అండర్ గ్రౌండ్ నుంచి పారిపోండి. వాడి అంత్యక్రియల్ని ఘనంగా చేయండి. మీరు? నేను పోలీసులకి లొంగిపోతాను. మీరెప్పుడు ఏం చేయాలనేది జైలు నుండి నేను చెప్తూ ఉంటాను, అది మాత్రం చేయండి. నానా అనబడే ఈ ముద్దాయి చేసిన నేరాలన్నీ సాక్ష్యాధారాలతో సహా నిరూపించబడ్డాయి కనుక ఇతను పెద్ద తీవ్రవాదని కోర్టు వారు నమ్ముతూ ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం మరణశిక్ష విధించడమైనది. హే బెనర్జీ, నీకు కొడుకున్నారు కదూ?
భార్య కూడా ఉంది కదూ. నీకు ఒక చెల్లెలు కూడా ఉండాలి. నాకెవ్వరూ లేరు. ఒకే ఒక తమ్ముడు ఉండేవాడు. వాడిని కూడా నేను చంపేశావు. నాకున్న ఒక్కరిని నాకు లేకుండా చేశావు. నీకున్న అందరినీ నేను నీకు లేకుండా చేస్తాను, నీతో సహా. అలా నానా పగపట్టిన వారం రోజుల్లోనే బెనర్జీ గారు స్టేడియంలో జాగింగ్ చేస్తుండగా నేను రౌండ్ తిరిగి వచ్చేసరికి మీరు రెడీ అవ్వాలి. ఓకే? ఓకే ఓకే. ఆ రకంగా తను అన్న మాట ప్రకారం బెనర్జీ గారిని ఆయన భార్యని కొట్టన పెట్టుకున్నాడు నాన్న. ఇంకా వాళ్ళ కుటుంబంలో మిగిలిన వాళ్ళ బాబుని ప్రియని కాపాడుకోవడం కోసం స్ట్రాంగ్ హౌస్ లో పెట్టాం. అక్క అక్క ఫస్ట్ నేను. తన కళ్ళ ముందే అన్నా వదినల చావుని చూసిన ప్రియ తొందరలోనే మరో చావుని కూడా చూడాల్సి వచ్చింది. కనీసం ప్రియైనా కాపాడుకోలేకపోతే మన డిపార్ట్మెంట్ అంతకన్నా అవమానం ఉండదు. వీఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ సార్. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి చిన్నప్పుడే ఊరిని పారిపోయిన వాడు ఇంత పవర్ఫుల్ క్రిమినల్ గా మారాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ సార్. మిస్టర్ సుదీప్. ఎస్ మేడం. నానా పుట్టిన ప్రాంతం, ఆ పరిసరాల వివరాలు కాస్త చెప్పగలరా? షూర్. మన రాష్ట్రంలో ఉన్న జిల్లాల్లో ఒకటైన తూర్పుగోదావరి జిల్లా. ఇది రాజమండ్రికి సమీపాన గల పోలవరం. ఈ పోలవరానికి బాగా దూరంలో గోదావరి మధ్యనున్న పల్లెటూరే నానా పుట్టిన ఈ పూడిపల్లి. దీనికి మూడు వైపులా కొండలు, ఒకవైపున గోదావరి. ఇక్కడ ఊరుందన్న సంగతి చాలా మందికి తెలియదు. రోడ్డు మార్గం లేని ఆ ఊరికి చేరాలంటే గోదావరి దాటడం ఒక్కటే మార్గం. Why do you want all these details? ఆ వివరాల వల్ల మన ప్రయోజనం ఉంది. ప్రియని నాన్న పుట్టిన ఊళ్ళోనే పెట్టబోతున్నాం. What nonsense are you talking? ఐఎమ్ టాకింగ్ సెన్స్. నేను చెప్పబోయేది వివరంగా వినండి. మనం ప్రియని ప్రపంచంలో ఎక్కడ దాచినా యాజ్ యూ సెడ్ అతని అనుచరుల నుండి కాపాడలేం. అందుకని చిన్న వయసులోనే తమ్ముడితో ఊరు వదిలి పారిపోయిన తర్వాత తిరిగి అతను ఆ ఊరు వెళ్ళినట్టు గాని, ఆ ఊరి వాళ్లతో కాంటాక్ట్స్ పెట్టుకున్నట్టు గాని దాఖలు లేవు. నానా ఎంత తెలివైన వాడైనా ప్రియని తన పుట్టిన ఊళ్ళోనే దాచబోతున్నామని ఊహించడం ఇంపాసిబుల్. కానీ ఆ ఊరి వాళ్ళకి అనుమానం రాకుండా ఆ ఊళ్ళని ప్రియని ఎలా ఉంచగలము? ఏమని చెప్పుంచగలము? దానికి ఒక మార్గం ఉంది సార్. పూడిపల్లి జనాభా ఎంత, అక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా గత 10-15 ఏళ్లలో విదేశాలకు కానీ దూర ప్రాంతాలకు కానీ వెళ్లి సెటిల్ అయ్యారా అన్న వివరాలు మనం సేకరించగలిగితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దుబాయ్ నుంచి వచ్చామండి. అన్నపూర్ణమ్మ గారికి ఒక ముఖ్యమైన విషయం చెప్పమని రామ్మోహన్ రావు గారు పంపించారు. రామ్మోహన్ రావు గారంటే ధనశెట్టి రామ్మోహన్ రావు గారా? అవునమ్మా. అలా ప్రియని రక్షించుకోవడం కోసం మీ బంధువులా ఈ ఊరు చేరాం. ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ నీకు తెలిసినవే. సరదాగా చిలిపిగా కనిపించే ప్రియ కళ్ళ వెనక ఇంత విషాదం ఉంది బాబు. ఇప్పటికీ ఆ దుర్మార్గుడు ఏ క్షణంలో వస్తాడో, ప్రియ ప్రాణాలు తీస్తాడో నన్న భయం అనుక్షణం మమ్మల్ని పీడిస్తూనే ఉంది. లేదు కుర్తమ్మ గారు, ఆ నానాయే కాదు, అలాంటి వాళ్ళు 1,00,000 మంది వచ్చినా నా ప్రియకు వచ్చిన భయం ఏం లేదు. ఈ రోజు వరకు ఆమె నేను తాళికట్టిన భార్య మాత్రమే. కానీ ఈ క్షణం నుంచి నా బ్రతుకును పంచుకోబోయే భార్య.
నన్ను మీరు 3 సార్లు క్షమించాను అంటే నేను మీ దగ్గరికి వస్తాను. 3 సార్లు దేనికి? మొదట్లో మిమ్మల్ని ప్రేమించానని చెప్పి మోసం చేసినందుకు క్షమించను. ఇంటికి రమ్మని నన్ను అత్తయ్య గారు పిలిచినప్పుడు ఆమెను నాన్న మాటలు అన్నందుకు దానికి ఆవిడే క్షమించేసింది, నా దగ్గర ఎందుకు? అయినా క్షమించేశాను పో. ఇక 3వది నా గతం మీకు చెప్పనందుకు. ఇప్పుడు ఎలాగో తెలిసిపోయిందిగా, అయినా క్షమించాను పో. ఎక్కడికి? మీరేగా పో అన్నారు. ఇక్కడ పో అంటే రా అని.